అందరికీ శరణార్థే నమస్కారం. బాగున్నారా? పొద్దుగల ట్రాఫిక్ జామ్ అయింది. అదే ట్రాఫిక్ జామ్ అయితే నవ్వుతూ వార్త చెప్తామని తిట్టకాన్ రూలా ఏం చేయాలి మరి? యువతలకి వెళ్ళి యువతలకోవాలన్నా ఇది చైనా ఇండియా బార్డర్లా మోపైంది. దీని తల్లి పోషమ్మ గుడి చూడాలి మరి. ఇంకో ఈ రైల్వే బ్రిడ్జ్ పనులు కూడా ఈ చిత్రము పున్నానికి అమాసకే మొదలవుతాయి, మళ్ళా కావు. ఇంకొకటి, ఇది జాతీయ రహదారి 167. అవతలకి ఇవతలకి పోవాలంటే ఇది ఒక్కటే రోడ్డు దిక్కు, వేరే ఆప్షన్ లేదు. దానికి తోడు రైల్వే అండర్ బ్రిడ్జ్కి వెళ్ళి పోవాలంటే స్టోమ్ వాటర్ డ్రైనేజు అది జాము అక్కడ. ఇంకొకటి పద్మావతి కాలనీ కూడా స్టోమ్ వాటర్ డ్రైనేజ్ తీస్తారు కదా, ఆడ ట్రాఫిక్ జాము. జడ్చర్లలో ఇక్కడ ఎవరు అంబేద్కర్ చౌరస్తా వాళ్ళు నేతాజీ చౌరస్తా పోవాలన్నా, నేతాజీ చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తా పోవాలన్నా మరి ఆకాశ మార్గాన్ని అవేమో అంటారు కదా, నాలుగే తిరుగుతలేదు యాళ్ళకు, అవి పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. లేదంటే హెలికాప్టర్ సర్వీస్ పెట్టుకుంటే బాగుంటుందేమో అని జనాలు అంటున్నారు. చూసిండ్రు కదులా ఇలా సోమవారము అందరూ హాస్పిటళ్ళకు, తర్వాత హైదరాబాద్కు ఉద్యోగాలకు సద్యోగాలకు పోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఉరుకు పరుగుల మీదనే ఉంటారు. ఇంకా చూసిర్రు కదా లారీ మొత్తం గిడికి వచ్చిన తర్వాత ఓవర్లోడ్ వేసుకుని వచ్చిండే ఏమొచ్చినా నేనైతే ఏం చెప్పాను, నేను బరువు చెక్ చేయలేదు. కానీ కరెక్ట్ సెంటర్లో కమాన్ కట్టలు ఇరిగినబడే లారీ ఆడ ఆపుకున్నాడు, టైర్లు ఒక సైడ్ నూక్కపోయినాయి. కానీ ఈ అవస్థలు ఇంకా ఎన్నాళ్ళులా మనం సింగపూర్ మలేసియా చేస్తామని అంటాం, కానీ రోడ్లే సక్రంగా లేవు. దీనికి ఎవరిని నిందించాలి? జాతీయ రహదారి అధికారులనా, కాంట్రాక్టర్నా, రాజకీయ నాయకులనా, లేదు అంటే ఓట్లేసి గెలిపించిన పార్లమెంటు మెంబర్ని, ఎమ్మెల్యేనా, మున్సిపాలిటీ అధికారులనా, ఎవరినన్నా చెప్పుండి. రాసి రిపోర్టర్లకు యాస్తకొచ్చే, చెప్పి ప్రజలకు యాస్తకొచ్చే ఇంకా ఎంత పోరాడమంటారు మనుషులని? ఏమని చేస్తారు అబ్బా? ఇంటికి మట్టికోయినా ఇంటోడు పోవాలా అంటారు. మరి దానికి ఏం చేయాలో ఏం కథో తెలియండి. ఇంకా జడ్చర్లు కూడా మరీ ఇంత మొద్దువారిపోయారు. ఇంత పెద్ద సమస్య ఉన్నా కనీసం ఒక్కడు వచ్చి బయటకు వచ్చేసి నిలదీయడు, పోరాడు. ఎందుకోసం అంటే మాకేం కష్టం వస్తుందో, మమ్మల్ని ఏం బెదిరిస్తారు, అరే ఏమో వాక్ స్వాతంత్రం ఉందని బంగ్లాదేశ్ రోహింగ్యాడు వస్తే వాళ్ళకి సహకరిస్తారు తప్ప మన దేశంలో సమస్యలు పరిష్కరించుకోనికే మనం ముందరికి రాము. కానీ ఇప్పటికైనా కొద్దిగా బయటకు వచ్చి మాట్లాడుండ్రల్లా ముత్యాలు పగడాలు ఏం కావు. మన ఊరు అడగంది అమ్మాయిన పెట్టారా అంటారు. ఇంకా మనం అడగకపోతే నాయకులు పని ఎందుకు చేస్తారు చెప్పుండ్రుల్లా? 4 ఊర్లకు పోయే దారి ఇట్లా నరకంగా అనిపిస్తాయి ఎట్లా అని చెప్పేసి అందరు గుసగుసలాడుతురు. నేనేదో నలుగురి కష్టాన్ని నలుగురికి చూపించాలని చెప్తున్నా, నేనేదో ట్రెండింగ్ కావాలి అని చెప్పేసి నేను సోకుల పడాలని అయితే కాదు. కానీ ఇంక మరి దాని మీద ఎట్లా పోరాడదామంటారు? ఇంక మీరే చెప్పుంటుల్లా. ఎమ్మెల్యే సారు కొద్దిగా దీని మీద కొద్దిగా స్పెషల్ నజర్ పెట్టి తొందరగా కానిపియ రాసారు. లేదంటే ఆ రింగు రోడ్డు లేదంటే బైపాస్ తొందరగా తీసుకొస్తే కష్టాలు పోతాయి. ఇంకొకటి, ఆ మంజుల మేడం చేసిన వెంచర్ ఉంది కదా, 100 పడకల ఆసుపత్రికి వెళ్ళి అట్లకెళ్ళి తీసుకొని పోతే ఆ కావరపేట కిందకో లేదు అంటే వెంచర్లకు వెళ్ళి ఇంకో ఆల్టర్నేట్ రోడ్ ఉంది గదన్న రెడీ చెప్పిండి. మున్సిపాలిటీకి వెళ్ళి స్టేట్కి వెళ్ళి నిధులు తెచ్చి గట్లకెళ్ళి రోడ్డు మీద పోయేటోళ్ళు కార్లు బైక్లు ఇలా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు 100 బెడ్ హాస్పిటల్ దగ్గర కొన్ని వెహికల్స్ టర్నింగ్ చేస్తే కార్లు బైకులు ఆటోలు అన్నీ అట్లకెళ్ళి పోతాయి. కొద్దిగా ట్రాఫిక్ బరువన్న తప్పుతుంది. డైరెక్ట్ కావరంపేటలో వెళ్తారు జనాలు పోయి. అది కూడా ఆల్టర్నేట్ రస్తా ఉంది, కొద్దిగా నజర్ పెట్టుండి. ఇది గ్రౌండ్ రిపోర్టు. జేసీఎల్ న్యూస్ టీవీ, మీ జేసీఎల్ న్యూస్ పాలమూరు.